చాలామంది అడుగుతున్నారు ఏదైనా ప్రైవేట్ జాబ్లు ఉంటే చెప్పన్నా అని. ప్రైవేట్ జాబ్లు ఏమున్నాయో నేను చెప్పలేను. ఇక్కడ గవర్నమెంట్ జాబులు చూస్తే ఆన్లైన్లోనే ఉంటుంది, యూట్యూబ్లో గూగుల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ సెర్చ్ చేసి చూస్తే మనకు మనం తెలంగాణ ఎస్ఐ రాయాలనుకుంటున్నాం, తెలంగాణ ఎస్ఐ రాస్తాం. ఇక్కడ మనం సెంట్రల్ రైల్వేలో పనిచేయాలనుకుంటున్నాం, సెంట్రల్ రైల్వేలో అప్లై చేసి రాయొచ్చు ఇలా అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవడానికి మనం జిరాక్స్ సెంటర్కి వెళ్ళాలి. కొందరు ఆన్లైన్లోనే చేసే మేధావులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఎక్కువ ఉంటుంది పోటీ అని చెప్తుంటారు గవర్నమెంట్కి. గవర్నమెంట్లో అంటే ఇప్పుడు బాగుంటుంది గవర్నమెంట్ అని వేరే వాళ్ళు చెప్తుంటారు, గవర్నమెంట్ జాబ్కి అంత విలువ ఉంటుందని. ప్రైవేట్ అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు బిజినెస్ ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. కొన్నిసార్లు మనం మంచిగా ఉన్న వాళ్ళు మనకి నచ్చక తీసేయచ్చు, లేకుంటే నేనే పోవచ్చు, అవసరం లేదు నాకు ఈ జాబ్ నచ్చట్లేదని. గవర్నమెంట్ చూస్తే మనం దేశానికి సేవ చేస్తున్నాం అనే లోపల వస్తుంది. కాబట్టి ఏదన్నా పైసలు సంపాదాలనుకుంటే నాకు పైసలు సంపాదాలని ఉంది అని అనుకొని వెళ్ళాలి. ఎన్నో అడ్డంకులు వస్తాయి, నువ్వు సంపాదలేవు, నీకేం అవసరం పైసలు అని ఎన్నో డైలాగులు ఉంటాయి. లేదు నాకు పైసలు కావాలి అనుకుంటా వెళ్తే మన లోపల ఆలోచన ఉండాలి, తప్పకుండా మనకు దారి కనపడుతుంది. ప్రతిరోజు పోరాడుతూ ఉండాలి. ఇక్కడ చదవాలంటే మామూలు విషయం కాదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో రాయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను అక్కడి నుంచే వచ్చాను. ఇక్కడ పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్లో పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఆ పోటీ తట్టుకొని దాటి మనం ముందరికి వెళ్తే జాబ్ అనేది వస్తుంది. ఇక ప్రైవేట్లో మాత్రం కొద్దిగా అంత చదువు అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. మామూలుగా ఏదైనా ఉంటే మనం పని చేసుకుంటా వెళ్తాం. ఇక్కడ పని కూడా మామూలుగా ఉండదు. కొన్ని దానిలా చూస్తే కొన్ని ఆఫీసులు ఉంటాయి. ఏదైనా కార్ షోరూమ్ అనుకోండి, కార్ షోరూంలో ఇతని ఎక్కాడు, గిరాకీ తక్కువ ఉంటే బాగుంటుంది, గిరాకీ ఎక్కువ వచ్చిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంటు ప్రైవేటు అని రెండు విధాలుగా ఉంటాయి. గవర్నమెంట్లో బాగా చెప్పట్లేదు, అందుకే ప్రైవేట్ పోతున్నామని. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ మంచిగా చెప్తారని ఇలా అందరి ఒపీనియన్. గవర్నమెంట్లో వీళ్ళు ఎందుకు సమంగా పని చేయట్లేదు, ప్రైవేట్లో వచ్చేసి వీళ్ళు పని చేస్తూ వస్తున్నారు, డబ్బు తక్కువ వస్తుందని చెప్తున్నారు. గవర్నమెంట్లో డబ్బు ఎక్కువ వస్తుంది ఒకరొకరికి అని చెప్తున్నారు. ఇంకా గవర్నమెంట్లో కూడా తక్కువ వస్తుంది, మొత్తానికైతే పైసలు ఎక్కువ తక్కువ అనుకుంటా వదిలిపెట్టి పని చేసుకుంటా పోతే, ఇప్పుడు గవర్నమెంట్ చేసేవాళ్ళు నాకు సరిపోవట్లేదు డబ్బు, ఇంకొక పని చేయాలి, లేదన్నా ఏదైనా టీ స్టాల్ పెట్టుకోవాలి, వేరే వాళ్ళని పెట్టాలి, లేకపోతే ఏదైనా బయట పనులు చేసుకోవాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ అమ్ముతుంటారు, కొంటుంటారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, వీడియోలో మాట్లాడుతున్నాను, నేను వీడియో తర్వాత అక్కడ బయట ఏమేమి చేస్తానో నాకు తెలుసు. నేను ఏం చేస్తాను, పొలానికి వెళ్తాను, అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటాను. ఇంకా ఏదన్నా గవర్నమెంట్ సంబంధించినది ఏరియాకి ఇబ్బందులు వస్తే పొయ్యి వస్తాను, ఏరియాకి ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్ అని మున్సిపాలిటీకి. ఇట్లా బేటి పనులు చాలా చేస్తానని చెప్పుకోవచ్చు. ఇట్లా బేటి పనులు చేయడం వల్ల నాకైతే ఏం ఆదాయం రాలేదు, కానీ ఇంటి పని అవుతుంది. ఇక్కడ వేరే మనిషిని పెట్టుకోకుండా కొంతమంది పెట్టుకుంటారు, పిఏలు అసిస్టెంట్లని, అవి నేనేం పెట్టుకోలేదు అని చెప్పుకోవచ్చు. నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ రాజన్న పోతున్నాడు, రాజన్న అందరికి హెల్ప్ చేస్తాడని చెప్పుకోవచ్చు. రాజన్నకి వాళ్ళింత వీళ్ళింత తిన్నిక పెడతారు, తాగుతారు, తాపుతారు అని చెప్పుకోవచ్చు. రాజన్న ఒక అడుక్క తినే మనిషి, అతని ఎలా బతకాలి అని భయపడాడు, రోడ్లపైన తిరుగుతుంటాడు. వాళ్ళు వీళ్ళు దానం చేస్తుంటారు, కొందరు ఛాయ్ తాపుతారు, కొందరు అన్నం పెడతారు, వాళ్ళింత అని ఇసుకుంటా ఆ పైసలు తీసుకుపోయి అన్నం తింటాడని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా బతుకుతున్నాడు రాజన్న అని చెప్పుకోవచ్చు. అతన్ని చూసి మనం చాలా వరకు పైసలు సంపాదాలని ఇక్కడ అనిపించాలి. మనం తప్పకుండా సంపాదిస్తాము పైసలు. ఇక్కడ గవర్నమెంటు ప్రైవేటు
అంటే నాకు గవర్నమెంటే ఇష్టం అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్లో ఏదో దేశానికి సర్వీస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రైవేట్లో అంతగా ఫీల్ అనేది రాదని చెప్పుకోవచ్చు. ఇది తప్పకుండా మీరు జాబ్ చేయాలని ఉంది అని, ఒక పైసలు సంపాదాలని ఉంది అని అనుకుంటా పోండి. ఆ పైసలతో మీరు ఏం చేస్తారో, బిల్డింగ్లు కడతారో, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ అడ్డదారులు దొక్కకండి. అడ్డదారులు దొక్కితే మనకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పైసలు సంపాదాలని ఉంది అనేది ఇక్కడ యూట్యూబ్లో సంపాయాలి. యూట్యూబ్లో కొడితే, యూట్యూబ్లో వీడియోస్ పెడితే పైసలు వస్తాయి. ఇక్కడ చూస్తే ఇలా చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కొన్ని తెలియనేటివి కూడా ఉన్నాయి, అవి అంత క్లియర్గా తెలియదు మనకు, మనమే తెలుసుకోవాలి ఇలా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ జాబు కల్పించే రోజు వస్తే తప్పకుండా నా తరపు నుంచి మంచి జాబులు మీకు అందిస్తాను. ఆ జాబులు మీరు హ్యాపీగా చేసుకోండి. ఇక్కడ నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను, ఏదో స్వార్థము, ఏదో ఆపుతుంది. మాటలు అనేటివి లోపల నుంచి రావాలి. అలా లోపల నుంచి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో మరియు గూగుల్ అనేది ఆన్లైన్ అయిపోయింది. ఇంతకుముందు బుక్కులు చదవాలి, ఇప్పుడు చదువు రానోళ్ళు కూడా ఆ వీడియోలు చూస్తూ తెలుసుకుంటున్నారు. తప్పకుండా మీకు పైసలు ఎందుకు సంపాదాలనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వెళ్ళండి, మీరు సంపాదిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.